ఈరోజు హోలీ గ్రామమంతా రంగులతో కలకలలాడుతోంది. పిల్లల నవ్వులు, గాల్లో ఎగిరే రంగులు, ఆనందం ఎక్కడ చూసినా కనిపిస్తోంది. కాని ఒక చిన్న మట్టి ఇంటి ముందు మాత్రం నిశ్శబ్దం. అక్కడ కూర్చున్నాడు ఒక చిన్న అబ్బాయి. అతని కళ్లలో కోరిక ఉంది, కాని చేతుల్లో మాత్రం ఖాళీ. అమ్మా, నాక్కూడా రంగులు కావాలి అతనడిగాడు చాలా నెమ్మదిగా. అమ్మ కళ్లలో నీళ్లు తిరిగాయి. బిడ్డా, ఈసారి కుదరదు అంతే. అతని హృదయం లోపలే పగిలిపోయింది. బయట పిల్లలు రంగులు వేసుకుంటూ నవ్వుతున్నారు. అతను మాత్రం ఒంటరిగా ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అతను నేలమీదున్న పసుపు మట్టిని తీసుకుని చేతిలో రుద్దుకున్నాడు. అది అతని రంగు, అది అతని హోలీ. కాని ఆ సమయంలో జరిగినది అతను ఊహించలేదు. అతని ముగ్గురు స్నేహితులు పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ల చేతుల్లో చిన్న చిన్న రంగుల ప్యాకెట్లు. ఇది మా రంగులలో కొంచెం నీకోసం. ఆ మాట విన్న క్షణం అతని కళ్లలో కన్నీళ్లు. కాని ఈసారి బాధవల్ల కాదు, ఆనందం వల్ల. వాళ్లు అతని ముఖంపై నెమ్మదిగా రంగు వేశారు. ఆ రోజు అతను మొదటిసారి నిజమైన హోలీ ఆడాడు. ఎందుకంటే రంగులు డబ్బుతో కొనేవి కావు, మనసుతో పంచుకునేవి. పేదరికం మనిషిని ఒంటరిగా చెయ్యొచ్చు, కాని నిజమైన స్నేహం అతన్ని మళ్లీ నిలబెడుతుంది. ఈ హోలీ ఎవరో ఒకరికి రంగులు కొనిపెట్టలేకపోయినా ఒక చిన్న నవ్వు ఇవ్వగలవా? ఎందుకంటే నీ చిన్న సహాయం ఎవరో ఒకరి జీవితంలో మొదటి నిజమైన హోలీ అవ్వచ్చు. ఈ హోలీ ప్రేమని పంచుకో.